ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 194 రన్స్ చేసింది. గుర్బత్ సెంచరీ కొట్టారు. ఇండియన్ యంగ్ బౌలింగ్ అటాక్‌ని కంప్లీట్‌లీ డామినేట్ చేసేశారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఆఫ్ఘనిస్తాన్‌కి షాకింగ్ స్టార్ట్ వచ్చింది. జడ్రన్, అటల్, రెహ్మత్ షా ఎర్లీగా పెవిలియన్ చేరారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ జస్ట్ 26 రన్స్‌కి 3 వికెట్స్ కోల్పోయింది. అప్పుడు క్రీజ్‌లో ఉన్న గుర్బత్ కంప్లీట్‌గా బీస్ట్ మోడ్‌లోకి వెళ్లాడు. ఇండియన్ బౌలర్స్‌ని టార్గెట్ చేస్తూ బౌండరీస్, సిక్సెస్‌తో అటాక్ చేస్తున్నారు. కేవలం 51 బాల్స్‌లోనే 102 రన్స్. అందులో 8 ఫోర్స్, 8 సిక్సెస్. ఇక స్ట్రైక్ రేట్ వచ్చేసి 200. అస్మతుల్లా సాయిది 27 రన్స్‌తో మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు. మరోవైపు ఓమజయ్ కూడా క్విక్‌గా 26 రన్స్ యాడ్ చేశాడు. ఒక స్టేజ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 220+ స్కోర్ చేస్తుందని అనిపించింది. కానీ ఇండియన్ బౌలర్స్ కమ్‌బ్యాక్ అదిరిపోయింది. హర్షదీప్ సింగ్ క్రూషియల్ వికెట్స్ తీశాడు. అలానే గుర్నూర్ బ్రార్ కూడా 3 వికెట్స్‌తో ఇంప్రెస్ చేశాడు. హర్ష్ దూబే కూడా 3 వికెట్స్‌తో మిడిల్ ఆర్డర్‌ని కొలాప్స్ చేశాడు. ఇక రిజల్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ మరో బాల్ మిగిలి ఉండగానే 194కి ఆలౌట్ అయిపోయింది. ఇక వర్షం వల్ల మ్యాచ్ 25 ఓవర్స్‌కి రెడ్యూస్ అయింది. టార్గెట్ వచ్చేసి 195గా ఉంది. స్టార్ట్ చేసిన టీమిండియాకి రోహిత్ శర్మ అగ్రెసివ్ స్టార్ట్ ఇచ్చాడు. ఒక 6, 2 ఫోర్స్‌తో మూమెంటం క్రియేట్ చేశాడు. కానీ రషీద్ ఖాన్ బ్రిలియంట్ ఫీల్డింగ్ వల్ల రన్అట్ అయిపోయాడు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు కెప్టెన్ శుభ్మన్ గిల్. గిల్ ఇన్నింగ్స్‌లో తన కంప్లీట్ క్లాస్‌ని చూపించాడు. రిస్క్ లేకుండా, ప్రెషర్ లేకుండా ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేశాడు. టైమింగ్, ప్లేస్‌మెంట్, షాట్ సెలెక్షన్ ఇలా అన్నీ కూడా టాప్‌లో ఉన్నాయి. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ కూడా అటాకింగ్ క్రికెట్ ఆడాడు. జస్ట్ 22 బాల్స్‌లోనే 34 రన్స్ చేసి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్‌ని ప్రెషర్‌లో పెట్టాడు. రషీద్ ఖాన్ వికెట్ తీసినప్పటికీ మ్యాచ్ ఆల్రెడీ ఇండియా కంట్రోల్లో ఉంది అనిపించింది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కొంచెం స్లోగా ఆడినా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. లాస్ట్లో కేఎల్ రాహుల్ ఎంట్రీ ఇచ్చాక మ్యాచ్ కంప్లీట్‌గా ఫినిష్ అయిపోయింది. 19 బాల్స్‌లో 39 నాట్అవుట్‌గా నిలిచాడు. అందులో 4 సిక్సర్లు. కంప్లీట్ ఫినిషర్ మోడ్‌లోకి వెళ్ళిపోయాడు. మరోవైపు శుభ్మన్ గిల్ 84 నాట్అవుట్‌తో మ్యాచ్‌ని కామ్‌గా ఫినిష్ చేసేశాడు. దీంతో మన టీమిండియా 22.5 ఓవర్స్‌లోనే టార్గెట్ చేసి 7 వికెట్స్‌తో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో హీరో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి గుర్బత్ సెంచరీ ఎక్స్ట్రాఆర్డినరీ. కానీ విన్నింగ్ సైడ్ నుంచి శుభ్మన్ గిల్ కెప్టెన్‌గా కంప్లీట్ మ్యాచ్ డిఫరెన్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో మన ఇండియాకి పాజిటివ్ వచ్చేసి శుభ్మన్ గిల్ కెప్టెన్సీ అండ్ బ్యాటింగ్, కేఎల్ రాహుల్ ఎక్స్ప్లోజివ్ ఫినిషింగ్, అలానే యంగ్ బౌలర్స్ హర్ష్ దూబే అండ్ గుర్నూర్ బ్రార్ పర్ఫార్మెన్స్, మరీ ముఖ్యంగా కంఫర్టబుల్ చేస్ అండర్ ప్రెజర్. ఇక ఆఫ్ఘనిస్తాన్‌కి పాజిటివ్ ఏంటంటే గుర్బత్ సెన్సేషనల్ సెంచరీ. కానీ మిగతా బ్యాటింగ్ యూనిట్ అంతగా సపోర్ట్ ఇవ్వలేకపోయింది. సో దీంతో మన టీమిండియా ఈ సిరీస్లో 1-0తో లీడ్ తీసుకుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ బెటరా లేదా గుర్బత్ సెంచరీ బెటరా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.